హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 1370 మంది గ్రూప్ 3 విజేతలకు నియామక పత్రాలు అందజేశారు. 25 ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేసినట్లు సీఎం తెలిపారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ముఖ్య నేతలు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం మీకు అందరికీ తెలుసు. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ సమాజానికి ఏ సమస్య వచ్చినా చదువులే కాదు, ఈ సమాజానికి వచ్చిన సమస్యను మేము పరిష్కరిస్తాము అని చెప్పి విద్యార్థులు ఉద్యమకారులై అవసరమైన సందర్భంలో ప్రాణ త్యాగాలు చేసి అమరులై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న రాష్ట్రంలో ప్రధానంగా ఉద్యోగ నియామకాల సమస్య పరిష్కారం అవుతుందని మనమందరము రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు భావించారు. కానీ 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసమో, కుటుంబ ప్రయోజనాల కోసమో, పార్టీ ప్రయోజనాల కోసమే ప్రయత్నం చేసిండ్రు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను లెక్కించి ఆ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అన్న ఆలోచన సంపూర్ణ స్థాయిలో చేయలేదు. వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో కుటుంబం మొదటి ప్రాధాన్యత, పార్టీ రెండవ ప్రాధాన్యత, రాజకీయ అవసరాలు మూడవ ప్రాధాన్యతగా భావించిండ్రు తప్ప మొదటి ప్రాధాన్యతగా భావించాల్సిన తెలంగాణ నిరుద్యోగ సమస్యను ఏ రోజు కూడా పరిష్కరించాలని ఆలోచన చేయలేదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం